ఇంజన్లు చెడిపోయి లేదంటే ఉపయోగంలో లేకుండా మూలన పడి ఉన్న ఆర్టీసీ బస్సులని అలా తుక్కుగా వదిలేకుండా కర్ణాటక ఆర్టీసీ ఓ కొత్త ఆలోచన చేసింది. దేశంలోని ఇతర రోడ్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్లకు ఒక మోడల్గా నిలిచింది. ఇంతకీ కేఎస్ఆర్టీసీ చేసిన ఆ వెరైటీ ఆలోచన ఏంటి? టాప్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ-లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. పన్నుల రూపంలో ప్రజలిచ్చిన సొమ్మును ఖర్చు పెట్టో లేదంటే ప్రభుత్వ బ్యాంకుల నుంచి అప్పులు తెచ్చో ప్రజా ప్రయోగ కార్యక్రమాలకు ఉపయోగించడం అన్నది ఏమాత్రం తప్పుబట్టలేం. తమ ప్రతినిధులుగా ఎన్నుకున్న నేతలు చేయాల్సింది అదే. అయితే చాలా ప్రభుత్వ శాఖల్లో ప్రజా ప్రయోగం పేరుతో కోట్లు ఖర్చు పెట్టి రకరకాల వస్తువులు వాహనాలు కొంటుంటారు. కొద్ది రోజుల తర్వాత వాటిని మూలన పడేస్తారు. అయితే ఏ రాష్ట్రంలో అయినా ఆర్టీసీ బస్సులు కొద్ది సంవత్సరాలు తిరిగిన తర్వాత వాటి ఫిట్నెస్ టైం అయిపోయిన తర్వాత ఆ బస్సుల్ని తీసుకెళ్లి ఏదో ఒక పెద్ద ఖాళీ ప్రదేశంలో పెట్టేస్తారు. ఆ క్రమంలో అవి ఎండకు ఎండి వానకు తడిచి చలికి వనికి తుప్పు పట్టిపోతాయి. చిట్ట చివరకు అనాకి కానికి వాటిని ఏ పాత ఇనుప సామానోడుకో ఇచ్చేస్తారు. ప్రభుత్వ వాహనాలు కావచ్చు లేదంటే ఆర్టీసీ బస్సులు కావచ్చు, ఇలాంటి వాటి విషయంలోనే ఇలా జరుగుతూ ఉంటుంది. ఈ దుస్థితికి చెక్ పెట్టాలని భావించిన కేఎస్ఆర్టీసీ ఈ పాత ఆర్టీసీ బస్సులని స్క్రాప్ కింద అమ్మేయకుండా వాటిని సద్వినియోగం చేయాలని ఆలోచించింది. ఆ ఆలోచనకు ప్రతిరూపమే హోటల్ ఆన్ వీల్స్. ఈ హోటల్ ఆన్ వీల్స్ ని బస్టాండ్ చుట్టుపక్కల ప్రదేశాల్లో ప్రయాణికులకు ఆహారాన్ని, అప్పటికప్పుడు టీ కాఫీ తయారు చేసి విక్రయించేందుకు అనువైన మినీ హోటల్గా మార్చేశారు. డైనింగ్ టేబుల్, కుర్చీలతో పాటు ఫ్యాన్, చేతులు కడుక్కోవటానికి ఒక సింక్ను ఉంచి దానికి అవసరమైన నీటి కోసం బస్సుపై ట్యాంక్ అమర్చారు. తాగునీటికి కూడా ఏర్పాట్లు చేశారు. వీటికి ఆహారం బండి అని పేరు పెట్టారు. రండి కూర్చుని భోజనం చేద్దాం అన్న నినాదాన్ని వాటికి జోడించారు. సంస్థలో పనిచేసి రిటైర్ అయిన ఉద్యోగులు, స్వయం ఉపాధి కింద హోటల్ను నిర్వహించుకునే వారికి ఈ రీమోడల్ బస్సులని ఏమాత్రం లాభాపేక్ష లేకుండా విక్రయిస్తారు. తొలి విడతలో ఈ బస్సులను బెంగళూరులోని పిన్యా, యశ్వంత్పూర్ డిపోల పరిధిలో అందుబాటులోకి తీసుకొస్తారు. హాస్పిటల్స్, బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్ల వంటి బహిరంగ ప్రదేశాల్లో వీటిని మొబైల్ క్యాంటీన్లుగా ఉపయోగిస్తారు. ఇక ఈ బస్సులకు సహజ సిద్ధంగా గాలి, వెలుతురు వచ్చేందుకు వీలుగా రూఫ్ పై గ్లాస్ ప్యానెల్, వెంటిలేటర్లు అమర్చారు. ఈ క్యాంటీన్ల వల్ల ఉద్యోగాలు, ఇంటర్వ్యూలు, పోటీ పరీక్షల కోసం నగరాలకు వచ్చే విద్యార్థులతో పాటు పర్యాటకులకు ఎంతో ప్రయోజనం ఉంటుందని నెటిజన్లు అంటున్నారు. అటు 2020లోనే కేరళ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ డీలక్స్ బస్సులను డార్మెటరీలుగా మార్చి ప్రముఖ పర్యాటక కేంద్రం మున్నార్ హిల్ స్టేషన్లో పర్యాటకుల కోసం అందుబాటులోకి తెచ్చింది. ప్రస్తుతం కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ కూడా పాత స్లీపర్ బస్సులను అదే రకంగా మార్చి పర్యాటకులకు అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. నెలంతా డ్యూటీకి వచ్చామా, జీతం తీసుకున్నామా, ఇంటికెళ్ళామా అని కాకుండా సంస్థకు ఆదాయం తెచ్చే ఇలాంటి ఆలోచనలు చేసే విధంగా అధికారుల మానసిక స్థితి పరిణితి చెందితే ఇలాంటి ప్రజలు కట్టే పన్నులకు, వాటితో కొనే ప్రభుత్వ ఆస్తులకు నిజమైన వినియోగం దక్కుతుంది. అఫ్కోర్స్ డబ్బులు ఎవరికి ఊరికే రావుగా.